పట్టుభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ దగ్గరికి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మన ముందుకు వచ్చి నేను ప్రజాసేవ చేస్తా, ఈ గ్రాడ్యుయేట్స్కి అవకాశాలు ఇప్పిస్తా అని కొత్త మాటలు మాట్లాడుతుండు. ఆయన మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నాకైతే ఆ సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు గత 30 సంవత్సరాలలో ఆల్ ఫోర్స్ అనే పేరు మీద విద్యా సంస్థ నెలకొల్పి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి ఆయన ఆల్ ఫోర్స్ స్కూళ్ళలో చాలామంది విద్యార్థులు చదువుతారు. నేను విద్యార్థి నాయకునిగా అదే ఆల్ ఫోర్స్ స్టూడెంట్గా 2010 నుండి 12 వరకు ఆల్ ఫోర్స్ జగిత్యాల ఆల్ ఫోర్స్ నేను కూడా చదివిన. ఆ రోజు నేను సిఈసిలో 903 మార్కులతోటి స్టేట్ ర్యాంకు పొందిన. ఎటువంటి ర్యాంకులు వచ్చినా ఆయనకు సంబంధం లేదు. ఆయన విద్యా సంస్థలో చదవాలంటే డబ్బులు కట్టాలి. నేను చూసిన వ్యక్తిగా నేను టీఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర కార్యదర్శిగా మా సార్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి నాకు తెలిసిన చాలామందిని జాయిన్ చేసి ఫీజు కన్సెషన్ అడిగినాం. ఫీజు కన్సెషన్ అడిగితే నరేందర్ రెడ్డి గారు కన్సెషన్ ఇచ్చుడు కాదు కదా, ఆటాన పైసలు కూడా ఏ పేద విద్యార్థికి అయినా సాయం చేయలేదు. సింగిల్ పేరెంట్ కానీ పేరెంట్స్ లేని విద్యార్థులకు కానీ విద్యాకు చట్టం ప్రకారం ఫీజు కన్సెషన్ ఇవ్వాలి. కానీ నరేందర్ రెడ్డి గారు ఏ పేద విద్యార్థికి ఫీజు కన్సెషన్ చేయకుండా విద్యను వ్యాపారం చేసిండు. ఈరోజు పట్టుభద్రుల పేరుతోటి మాయల పకీర్గా మన ముందుకు వస్తుండు. ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రాలలో అధికారంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం కావాలి. ఏటీఎం కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెతుకుతున్న క్రమంలో నరేందర్ రెడ్డి అనే ఏటీఎం దొరికింది రేవంత్ రెడ్డికి. ఈయన డబ్బులు డ్రా చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం కోసమే నరేందర్ రెడ్డికి బీఫామ్ అమ్ముకున్నారని వినికిడి. నరేందర్ రెడ్డి గారు కూడా పార్టీ అభ్యున్నతి కోసం డబ్బులు ఇస్తుండు పెద్ద మొత్తంలో. ఇదే డబ్బులను నువ్వు పేద విద్యార్థులకు ఎందుకు కన్సెషన్ చేయలేదని మేము అడుగుతున్నాం. ఈరోజు నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేసేది పట్టుభద్రుల కోసం కాదు, కేవలం నీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం నువ్వు ఆల్ ఫోర్స్ అనే యూనివర్సిటీని పెట్టుకొని అధిక మొత్తంలో డబ్బులు గుంజుకునే క్రమంలోనే భాగంగా ఈరోజు నువ్వు పట్టుభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు. నేను ఈ తెలంగాణలో ఉన్నటువంటి పట్టుభద్రులకి, మన ఈ 4 జిల్లాల పట్టుభద్రులకు తెలియజేసేది ఏంటంటే నరేందర్ రెడ్డి ఒక కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి వ్యాపారవేత్త. విద్యా సంస్థలని పెట్టుకొని పేద ప్రజలకు సాయం చేస్తా అని చెప్పి పేద ప్రజల్ని మోసించేటువంటి ఒక వ్యక్తి మీరు. నేను ఇక్కడ నుండి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. ఏ ఒక్క పేరెంట్ కూడా నరేందర్ రెడ్డి గారు మా బిడ్డకు ఫీజు కన్సెషన్ చేసిండు, నా కొడుకు ఫీజు కన్సెషన్ చేసిండు అని ఒక్క పేరెంట్ కూడా చెప్పారు. నరేందర్ రెడ్డి గారు టైంకు ఫీజు కట్టకపోతే హాల్ టికెట్లు ఇయ్యరు, టైంకు ఫీజు కట్టకపోతే హాస్టల్ నుండి బయటకు పంపిస్తారు. ఇట్లా విద్యను వ్యాపారం చేసిన వ్యక్తికి ప్రజాసేవతోటి ఏం పని? ఆయనకు కావాల్సింది వ్యాపారం, ఆయనకు కావాల్సింది ఒక యూనివర్సిటీ, ఒక ప్రైవేట్ యూనివర్సిటీని పెట్టుకొని అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆయన వ్యాపార ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చింది తప్ప వేరే మరో ఉద్దేశం కాదు. ఈరోజు మనం జగిత్యాల నుండి కరీంనగర్ పోయే క్రమంలో కొత్తపల్లి దగ్గర ఆయన వ్యాపార సామ్రాజ్యం మన కళ్ళెదుట కనిపిస్తుంది. నువ్వు ఒక సర్వీస్ చేసిన వ్యక్తి అయితే విద్యాకు చట్టం ప్రకారం ఎంతమంది పేద విద్యార్థులకు సాయం చేసినామని మేము అడుగుతున్నాం. నీకు సహాయం లేదు, పాడు లేదు. పదవి కావాలి, పదవిని అడ్డం పెట్టుకొని పైరవీలు కావాలి, పదవిని అడ్డం పెట్టుకొని కాలేజీలను ఉన్నతంగా డెవలప్ చేసుకోవాలి. నీ యూనివర్సిటీలను ఆల్ ఫోర్స్ అనే పేరును మరో శ్రీ చైతన్య నారాయణ అనే కార్పొరేట్ కళాశాలగా తయారు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వస్తుండు. కాబట్టి పట్టుభద్రులకు మేము చేతులు జోడించి ఒకటే పెడుతున్నాం. ఆయన ముఖ్యంగా మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు కూడా ఆయన తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు. ఏనాడు కూడా విద్యార్థుల పక్షాన పోరాడింది లేదు. తెలంగాణ ఉద్యమంలో మేము విద్యార్థి నాయకులుగా ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సార్కి ధర్నా ఉంది, ఈ రాష్ట్ర రూపం ఉంది, మాకు విద్యార్థులు కావాలంటే తెలంగాణ వస్తే ఏమొస్తుంది బాబు, తెలంగాణ వస్తే ఏం రాదు అని మాట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణకు సపోర్ట్ చేయలేదు.
తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు, ఆయన కూడా ఏనాడు ఉద్యమంలో లేడు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఎంతో మంది నాయకులు ఉన్నారు, తన జీవితాలను చేసిన నాయకులు ఉన్నారు, పోరాటం చేసిన నాయకులు ఉన్నారు, సమాజ సేవ చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. గత 30-40 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం సమాజ సేవ చేసేటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి వారిని ఎన్నుకోరు తప్ప ఈ